హాయ్ అండి. ఈరోజు మన కిచెన్లో ఇంట్లో కాస్త ఎక్కువ పండిన అరటి పండ్లు ఉంటే పారేయకుండా ఎగ్ లేకుండా బేకరీ స్టైల్లో సాఫ్ట్గా ఫ్లఫీగా ఉండే ఎగ్లెస్ బనానా చాక్లెట్ చిప్ కప్ కేక్స్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. పిల్లలకి స్కూల్ లంచ్ బాక్స్కైనా సాయంత్రం స్నాక్స్కైనా ఇది పర్ఫెక్ట్ చాయిస్ అండి. ఒక్కసారి చేస్తే అస్సలు వదిలిపెట్టారండి, అంత బాగుంటుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ కప్ కేక్స్ ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి సగం కప్పు షుగర్ అలాగే సగం కప్పు ఆయిల్ని వేసుకొని మనం వీటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. మీరు ఏ ఆయిల్ అయినా వాడొచ్చండి. వీటిని షుగర్ని ఆయిల్ కలిసేలాగా ఒకసారి విస్కర్తో బాగా కలుపుకోండి. వీటిని కలుపుకున్న తర్వాత వీటిలోకి తిక్కుగా ఉన్న సగం కప్పు పెరుగుని వేసుకుంటున్నానండి. దీనిలో ఎగ్గు వాడకుండా కేవలం పెరుగుతోనే మనం ఫ్లఫీగా కప్ కేక్స్ని రెడీ చేసేసుకోవచ్చు. మనకు ఈ షుగరు ఆయిల్ పెరుగులో కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. మనకు పెరుగు వేసిన వెంటనే షుగర్ చక్కగా మెల్ట్ అయిపోతుంది. విస్కర్తో అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ అయినా కలిపామంటే మనకు ఈ విధంగా సాఫ్ట్గా క్రీమీ లాగా అవుతుంది. ఇక్కడ ఉండలు లేకుండా సాఫ్ట్గా ఉండాలండి. ఇలా కలిపేసుకున్న వీటిలోకి ఒక అర టీ స్పూన్ వరకు వెనిలా ఎక్స్ట్రాక్ట్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. వీటితో పాటుగా వీటిలోకి 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే పావు టీ స్పూన్ వంట సోడాని కూడా వేసుకుంటే మనకు కప్ కేక్స్ పొంగుతూ చక్కగా వస్తాయండి. వీటన్నిటిని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం వీటిలోకి పిండిని వేసుకోవాలండి. పిండిని డైరెక్ట్గా అలాగే వేసుకోకుండా ఒకసారి జల్లించుకోవాలి. మైదా పిండిని తీసుకుంటున్నానండి. మనకు కప్ కేక్స్ చేసేటప్పుడు మైదా పిండి వాడితేనే కప్ కేక్స్ పొంగుతూ వస్తాయండి, లేదంటే మనకు గట్టిగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది. 1.5 కప్పు వరకు మైదా పిండిని తీసుకొని వీటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం తీసుకున్న పెరుగు ఆయిల్ షుగర్లో కలిసేలాగా బాగా కలిపేసుకొని, చూసారు కదండి, మనకు పిండిలో ఎక్కడ ఉండలు లేకుండా పిండిని జల్లించి వేసుకున్నామంటే మనకు ఈజీగా కలిసిపోతుంది. మనం ఇప్పుడు వీటిలోకి బనానాని వేసుకుంటున్నామండి. బాగా పండిన 2 బనానాస్ని తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. బనానా ఎంత పండితే మనకు కప్ కేక్స్ అంత బాగుంటుందండి. ఈ విధంగా 2 బనానాలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని వీటిని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలండి. వాటర్ కానీ పాలు కానీ ఏమీ వేయకుండా కేవలం బనానాని మాత్రమే మిక్సీ చేసుకొని మనం కలిపి పెట్టుకున్న పిండిలోకి వేసుకోవాలి. బనానా కొంచెం ఎక్కువ పండినా కూడా ఏం కాదండి, చాలా స్వీట్గా ఉంటుంది కదా, మనకు పిండిలో చక్కగా కలిసిపోతుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ విధంగా మిక్సీ చేసుకొని పిండిలో వేసేసుకొని ఈ బనానా మొత్తం పిండిలో కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకొని మనం ఇప్పుడు కప్ కేక్స్ ఎలా చేసుకుందామో చూద్దాం. మనం ఈ పిండిలో ఉండలేమీ లేకుండా కలుపుకోవాలండి. అప్పుడే మనకు కప్ కేక్స్ సాఫ్ట్గా వస్తాయి. ఈ కప్ కేక్స్లో ఎగ్గు లేకపోయినా, ఎగ్గు వేస్తే ఎంత ఫ్లఫీగా వస్తాయో ఎగ్గు లేకుండా కూడా మనం పెరుగు వాడతాం కాబట్టి అంతే ఫ్లఫీగా వస్తాయండి. ఎగ్స్ వేయకుండా కప్ కేక్స్ చేయాలి అనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈజీ ప్రాసెస్ కూడా. పిండిలో ఎక్కడ ఉండలు లేకుండా సాఫ్ట్గా కలుపుకొని ముందుగా పెట్టుకోవాలి. మనకు పిండి మనకు మరీ లూజ్గా కాకుండా థిక్గా కాకుండా ఈ విధంగా ఉండేలాగా చేసుకోవాలి. ఆ తర్వాత మనము కప్ కేక్ మోల్డ్లో వేసుకొని మనం వీటిని చాకో చిప్స్తో గార్నిష్ చేసుకుంటున్నానండి. మీకు ఎక్కువ చాక్లెట్ ఫ్లేవర్ ఉండాలి అనుకుంటే మీరు చాకో చిప్స్ని కొంచెం పిండిలో వేసి కూడా కలుపుకోవచ్చండి. నేను చాకో చిప్స్ని పిండిలో వేయకుండా కేవలం పైన మాత్రమే గార్నిష్ చేశాను. మనం వీటిని సగం వరకు మాత్రమే ఫిల్ చేసుకోవాలండి. ఫుల్గా చేసామంటే మనకు కప్ కేక్స్ పొంగుతుంది కదా, బయట పడే ఛాన్స్ ఉంటుంది. అందుకే మనము పిండిని సగం వరకు మాత్రమే ఫిల్ చేసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత మనం వీటి ఒకసారి స్పూన్తో ఈ విధంగా రౌండ్గా అన్నామంటే మనకు కప్ కేక్స్ ఈక్వల్గా వస్తాయండి. ఆ తర్వాత నేను చాకో చిప్స్తో గార్నిష్ చేస్తున్నానండి. చూసారు కదండి, ఇవి హోమ్ మేడ్ చాకో చిప్స్ అండి. నేను కోకో పౌడర్తో ఈ చాకో చిప్స్ని రెడీ చేశాను. మీకు ఒకవేళ ఈ వీడియో కావాలి అనుకుంటే మన ఛానల్లో నేను చాకో చిప్స్ వీడియో చేసి పెట్టానండి, ఒకసారి చెక్ చేయండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. సింపుల్గా మనం ఇంట్లోనే చాకో చిప్స్ని రెడీ చేసేసుకోవచ్చు. ఇలా చాకో చిప్స్తో గార్నిష్ చేసిన తర్వాత మనం వీటిని నేను అవెన్లో పెడుతున్నానండి. అవెన్ని ముందుగా ప్రీహీట్ చేసుకొని ఆ తర్వాత 280 డిగ్రీస్లో 35 to 45 మినిట్స్ పెట్టుకున్నామంటే మనకు ఈ కప్ కేక్స్ చక్కగా కుక్ అయిపోతాయి.
45 మినిట్స్ తర్వాత కప్ కేక్స్ మనకు రెడీ అయిపోతాయండి. చూసారు కదండి, మనం ఇంతకుముందు సగం వరకు మాత్రమే ఫిల్ చేసుకున్నాము. కప్ కేక్స్ బయటికి రాకుండా కరెక్ట్గా ఉంటుందండి. చూసారు కదండి, టేస్టీగా ఉండే కప్ కేక్స్ రెడీ అయిపోయాయి. ఇలా రెడీ అయిన కప్ కేక్స్ని పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలు ఈవినింగ్ టైం స్నాక్స్ అడిగినప్పుడు ఇలా చేసామంటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.